కాదు ఒక నిమిషం అన్న, అది ప్రభుత్వ భూమి కాదు, అది కల్వల రామచంద్రరావు అనే వ్యక్తి దానం చేసిన భూమి. ఆ దానం ఎవరికి చేసిండు? భూదాన్ ట్రస్ట్ కి చేసిండు. భూదాన్ ట్రస్ట్ వాళ్ళే వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చిర్రు. ప్రభుత్వం జోక్యం ఏంది? ప్రభుత్వం చేయదలుచుకుంటే కలెక్టర్ గారు అర్హులైన పేదలు ఎవరు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు, ఆదాయం లేని వాళ్ళు ఎవరు, కూలీ నాలి చేసుకునే వాళ్ళని గుర్తించి 60 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపించడం కదా. ఇది ఏమన్నా ప్రైవేట్, ఇది ప్రభుత్వ భూమి? ఇంకెక్కడో భూమి ఇవ్వడం ఎందుకు? ఆ భూమి పర్పసే పేద ప్రజల కోసం ఇచ్చిండు కదా కల్వల రామచంద్రరావు అనే వ్యక్తి. కలెక్టర్ గడిపిస్తున్నాడా? కలెక్టర్ సోయలేదా? కాదు, ఇప్పుడు అది కూల పబ్లిక్ మనీతోనే కట్టిస్తారు, అంటే ప్రజాస్వామ్యమే కదా, వాళ్ళ అయ్య సొమ్ముతో కట్టారు కదా. భూమి కూడా ప్రభుత్వ భూమి ఎక్కడనో తీసి కడతారు, అవసరం లేదు. వాళ్ళ లక్ష్యమే ఈ గరీబులని ఆడ నుంచి జరపాలి, అర్థమైందా? అందుకే ఒకటేసారి కూలగొట్టేసి తర్వాత ఏదైతే అనుకున్నారు, అట్లా కాదు. ఏడ కూలగొట్టిర్రో నేనైతే అంటున్నా ఆ అధికారుల పైసలతోని, మంత్రుల పైసలతోని కట్టాలి, ప్రభుత్వ పైసలతో కట్టద్దు. జాగల కొట్టిన పైసలతో వీళ్ళకి కట్టాలి. రిజైన్ చేయాలి. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా, నాకేం తెలియదు, నేను ఓన్లీ కాంట్రాక్టర్, నాకు కాంట్రాక్టులు చేసుకోవడమే వచ్చు, నాకు మంత్రి పదవి రాదు, రెవెన్యూ మంత్రి ఉండి నాకు తెలియకుండా నా జిల్లాలో నా కాన్స్టిట్యున్సీలో జరిగిందంటే ఆయన ఒప్పుకున్నట్టే. సినా నీకు తెలియకుండా కూలగొట్టిన బద్మాష్ గారు ఎవడో చెప్పు, వాడిని ఉరిదిద్దాం, నువ్వు రిజైన్ చేయి ఫస్ట్. ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు మీడియా ద్వారా ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు బయటకి వచ్చి ఎందుకు ఆన్సర్ ఇస్తలేడు? ఇప్పుడు సీఎం కి ఇప్పుడు ఆడ పోయి కలవాలే కదా. నేను చెప్తాను, ఇప్పుడు ఉద్యమకారులు అందరు పోయి విజిట్ చేసిండ్రా? మంత్రులు పోయిండ్రా? ముఖ్యమంత్రి పోయిందా? 3 మంత్రులు పోయినరా? పోవాలే కదా. మాకు తెలియదు అంటే ఏంది? వీళ్ళకి పాలించుడు వస్తలేదు. ఇప్పుడు పొంగులేటి ఇల్లు కూడా 1000 మంది ఖమ్మంలో ఉంది కదా, ఎస్ఆర్ గార్డెన్స్, అది కూలగొడతారు, కూలగొట్టి మాకు తెలియదు అని చెప్తారు. ఇప్పుడు కన్ను పోతే కన్ను అంటారు కదా. మీరు చట్టబద్ధ పాలన చేయట్లేదు, రాజ్యాంగబద్ధ పాలన చేయట్లేదు, న్యాయం, ధర్మం, చట్టం, మానవత్వం లేదు కాబట్టి మీళ్ళు కూడా కూలగొడతాం. మేము వచ్చి కూలగొట్టి మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. వేరే కాడ కాదు, అక్కడనే ఇవ్వాలి, అప్పుడే నువ్వు కరెక్ట్. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాము, జూబ్లీస్ లా ఆయన ఇల్లున్నది, ఆయన ఇంటి ముంగట స్లమ్ ఉన్నది, అది చూడడానికి ఎట్లనో అనిపిస్తే వాళ్ళని తీసేసినట్టున్నది కథ. అక్కడనే ఇవ్వాలి, అక్కడ ఇస్తేనే. భూమి ప్రభుత్వాన్ని కాదు కదా, భూదాన్ని కదా. వీడెవడు ఇవ్వడానికి? భూదాన్ భూములు మింగడానికి వీడెవడు? వీడు అయ్యసోపా, వీడు అబ్బసోపా? అది ప్రభుత్వాన్ని కాదు. భూదాన్ భూములో మీ పెత్తనమేంద్రా బద్మాషి గాలారా? భూదాన్ భూమి. తర్వాత ఉన్న ఇండ్లను కూలగొట్టుడేంది, మళ్ళా ఇంద్రమ్మ కట్టుడేంది? అంటే ప్రజల పైసలతోని కాంపన్సేషన్ ఇస్తారా? ఇప్పుడు ఉన్న క్యాబినెట్ వాళ్ళ పైసలతో కట్టాలి, అది ప్రభుత్వ పైసలతో కట్టే అవసరం లేదు. ఆ 3 మంత్రుల దగ్గర నుంచో కలెక్టర్ దగ్గర నుంచి వసూలు చేయాలి. కలెక్టర్ సొంత ఆస్తులు ఒక్కొక్కడికి 100 ఎకరాల ఫాములు ఉన్నాయి కదా. ఈ భూమి మీద 100 గజాల భూమి ఉండదు. ఒకడికి 6000 ఎకరాలు ఉంటాయి, ఒకటి 600 ఎకరాలు ఉంటాయి, ఒకటికి 6 ఫామ్ హౌజులు ఉంటాయి. బట్టికి మధురలో ఉన్న క్యాంప్ ఆఫీస్ సరిపోదు, హైదరాబాద్ లో ఉన్న ప్రగతి భవన్ సరిపోదు, ఇంకో 4.5 కోట్లు పెట్టి చేస్తున్నట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన MCHRD లో 9 కోట్లు పెట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు. నిజమా కాదా చెప్పాలి. అది ఇప్పుడు వీళ్ళ ఇండ్లు ఏడున్నాయి? ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఆయన వాళ్ళకి దానికి ఒకటి ఉన్నది వాళ్ళ కాడ పాలసీ, నాకు తెలుసది. ఏ ఏరియాకు ఆ మంత్రి అని డిసైడ్ అయినరు. నీ దాంట్లో నేను రాను, నా దాంట్లో నేను రాను, నేను ఎంతున్నా నేనే చేసుకుంటా, ఫైల్స్ సెట్టింగ్స్ అన్ని, నువ్వు రావద్దు. నీ దాంట్లో నేను రాను, ఇష్యూ అయినా నేనే చూసుకుంటా, ఏదైనా నువ్వే చూసుకుంటా అనేది అంతే. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మా హుస్నాబాద్ లో స్టేటస్ కో ఉన్న భూమిని వినర్రి, భూమిలో పిల్లర్లు వేసిండు ఒక మంత్రి. వేరే ఏ మినిస్టర్ మాట్లాడలే. ఎందుకు? ఎవరైనా పొన్నం ప్రభాకర్ ఎవరో కాదు, ఎందుకు మాట్లాడలే వేరే వాళ్ళు? అప్పుడు నాకు తెలిసింది అది ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో దాంట్లోకి వీళ్ళు రారట. దేవాదాయ శాఖ మంత్రి ఎండార్స్మెంట్ చేసిన లెటర్ కూడా చెల్లదు అక్కడ. ఆమె కూలగొట్టాలి, వాని మీద చర్య తీసుకోవాలి, ఈఓ మీద అని ఇచ్చిండ్రు. లేదు చర్య ఇప్పటి వరకు. ఎందుకు? వాళ్ళే చెప్తుండ్రు పొన్నం ప్రభాకర్ రావద్దన్నాడు అని చెప్తుండ్రు. అవునబ్బా, ఆయనే కరెక్ట్ పాలన వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే ఈ గత ఎందుకు పడుతుంది? 2 ఏళ్లనే బద్నాం అయిపోతున్నారు. మా కష్టమంతా దండిగైపోయింది. నేనేదో సోనియా గాంధీ అభిమానిని, తెలంగాణ ఇచ్చిందని చెప్పి నేనేదో ఊరు తిరిగి ఏదో సపోర్ట్ చేసుకున్నాం మా లాంటి వాళ్ళం. ఇప్పుడు వస్తే ఏ ముఖం పెట్టుకుంటాం? ఇప్పుడు సోనియా గాంధీ ఇజ్జత్ పోయినట్టే కదా. ఇప్పుడు సోనియా గాంధీ ఇమేజ్ ని కాపాడాలన్నా ఈ దుర్మార్గుల భర్తం బయట పెట్టడానికే బయటకు వచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ లేకుండా చేసే పని చేస్తున్నారు. కాంగ్రెస్ లోనే ఉంది. ఇది నిజమైన కుట్ర. ఆడ పోయి పదవి పోతుందంటే రాహుల్ గాంధీ దగ్గర పోయి ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఒక విజయం లెక్క చూపించుకొని వస్తున్నారు. ఒక బై ఎలక్షన్ కూడా గెలిచి విజయం అని చూపించి వస్తున్నారు. ఎందుకు? వాళ్ళ పదవి ఉండాలి, పదవిలో ఉండి కాంగ్రెస్ ని భూస్థాపితం చేయాలి.